టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ 65వ భాగం. కాలేజీ పర్వంలో 4వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. దేవీ నవరాత్రుల కారణంగా ఆ పూజల్లో పాల్గొనడం వల్ల మీకు భాగాలు అందించడంలో జాప్యం జరిగిపోయింది బాగాను. ఇక నుంచి ఆ లోటు లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. ప్రతిరోజు కూడా 1 గంట 2 గంటల మధ్యలో ఒక భాగాన్ని యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి నేరుగా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. కాలేజీ పెట్టినటువంటి వార్త సమీప గ్రామాలన్నీ వ్యాపించడం, అనేక ప్రాంతాల నుంచి కాలేజీలోకి చేరడం, మాకంటే 5-6 ఏళ్ళు పెద్దవాళ్ళందరూ చేరడం, ఇదంతా జరిగిపోయింది. మరి లెక్చరర్స్ ఒక్కో భాగంలో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తాను. ఈ భాగంలో వైఎస్ రావు గారి గురించి చెప్పాలి. వైఎస్ రావు గారు కామర్స్ లెక్చరర్ గా వచ్చారు. మా అవ్వడానికి ఆయన లెక్చరరే అయినప్పటికీ కూడా ఈ కాలేజీ నిర్వహణలో మొట్టమొదటగా వచ్చిన కాలేజీ కొత్త కాలేజీ అవడం వల్ల ఆయన యొక్క అనుభవంతో సమర్థతతో చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, కానీ నిజానికి ఇప్పుడు వాస్తవం చెప్తున్నాను, ఆయన చాలా సైలెంట్ గా అలా రూమ్ లో ఉండేవారు అంతే. ఆయన గురించి చెప్పడానికి కూడా ఏమీ లేదు. అంత సైలెంట్ పాత్ర పోషించారు ఆయన. నిర్వహణ అంతా వైఎస్ రావు గారు చూసుకున్నారు. మరి ఈ ప్రాంతం వారు అవడం వల్ల ఆయన అందరితో పరిచయాలు ఉండడం వల్ల ఆ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. ఆయన చాలా స్ట్రిక్ట్. ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు ఎలా క్రమశిక్షణ పాటిస్తారో అలాంటి క్రమశిక్షణ పాటించేటట్లుగా చేసేవారు. కాలేజీ అంటే ఏదో ఊహించేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఆ ఉత్సాహం సినిమాల్లో చూసిన దానికి చాలా భిన్నంగా ఉండేలాగా ఉంటుంది ఆయన మేనేజ్మెంట్. కామ్గా ఉండాలి అందరూ కూడా, ఎవరు కాలర్ ఎగరేయడానికి వీల్లేదు. ఎంతటి వివాదాన్ని అయినా సరే ఆయన ధైర్యంగా వెళ్ళి పరిష్కరించేసేవారు. అలాగా ఆయన చాలా నిర్వహణ సమర్థతను చూపించారు. అదే సమయంలో బోధనా సమర్థత కూడా ఉంది ఆయన దగ్గర. కామర్స్ సబ్జెక్ట్ లో చాలా బ్రహ్మాండంగా చెప్పేవారు ఆయన. చాలా విషయాన్ని చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక వర్క్ ఇవ్వడం, అది చేశారో లేదో చూడడం, చేయని వాళ్ళకి మళ్ళీ పనిష్మెంట్లు ఇవ్వడం, ఇది కూడా చేసేవారు. కామర్స్ మీద మంచి అభిరుచిని పెరిగేటట్టుగా చేశారు ఆయన. ఇంకా ముందు కాలేజీ పర్వం భాగాల్లో ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఒకసారి అప్పటి వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్ళినట్లయితే క్రమక్రమంగా మంచి టీనేజ్ మధ్యలోకి వచ్చినటువంటి పరిస్థితి. 13, 14, 15 పూర్తి చేసుకుని 16లోకి అడుగు పెడుతూ 16లో ప్రవేశించినటువంటి ఒక సమయం లాంటిది. కాబట్టి అందరిలో కూడా ఆ టీనేజ్కి సంబంధించినటువంటి భావాలు కూడా చర్చలైతేనే, ఊహలైతేనే, మాటలైతేనే కొంచెం చోటు చేసుకుంటాయి. హై స్కూల్ స్థాయిలో చోటు చేసుకున్న దానికంటే ఇక్కడ కాలేజీ స్థాయిలో కొంచెం 1 గంట 2 గంటలు పెరుగుతుంది. కొంచెం ఆడపిల్లల సంబంధమైనటువంటి మాటలు, వ్యవహారాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. డిస్కషన్స్ ఫ్రెండ్స్ మధ్య అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అందరూ కూడా మంచిగా నూనూగు మీసాలతోటి అందరూ కూడా కౌమార దశ అంటారు. అలాంటి దశలో అందరూ చక్కగా కనపడేటువంటి తరుణం. అటువంటి పరిస్థితి కొత్తగా కాలేజీలోకి అడుగు పెట్టినటువంటి ఇది. అందువల్ల కొంచెం శ్రద్ధగా, వీలైనంత అందంగా, వీలైనంత స్పెషల్ గా ఉండేలాగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా మొదలవుతాయి అందరిలో కూడా. ఇది అందరిలో ఉండేటువంటి సహజం అట. ఆడపిల్లల్లో అయినా సరే, ఇటు మగపిల్లల్లో అయినా సరే. అలాగా కాలేజీకి బయలుదేరి వెళ్ళడం, హై స్కూల్ స్థాయిలో నడిచి సైకిల్ మీద స్పీడ్ గా వెళ్లి వచ్చేసినటువంటి పరిస్థితికి భిన్నంగా కాస్త సరదాగా నడిచి రావాలనిపించడం, ఏవో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ రావడం, కాలేజీ స్టూడెంట్స్ గా నడుస్తూ వెళ్ళడం, కాలేజీ స్టూడెంట్స్ అనిపించుకునేలాగా వ్యవహరించడం అనేటువంటి ఒక భావన అయితే నెమ్మదిగా కాస్త పెరుగుతూ వస్తుందన్నమాట.
ఎన్ని భావనలు ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వ్యక్తిత్వ సంబంధమైనటువంటి విషయంలో చుట్టూ ఉండే పరిసరాలు, కుటుంబ పరిస్థితులు, జెనెటిక్స్ సంబంధమైనటువంటి విధంగా ఇవన్నీ కూడా ప్రభావితం చూపించి ఏం చేస్తాయంటే కొంచెం నియంత్రిస్తూ ఉంటాయి. వాటి ప్రభావం లేని వాడేమో ఒక రకంగా దూసుకుపోతూ ఉంటాడు. ఈ ప్రభావంతో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? కొంచెం అటు ఇటుగా ఉంటాడు. అంటే అప్పటి నుంచే ఏమవుతుందంటే రెండు మనుషులుగా మారతాడు. లోపల ఒక మనిషి ఉంటాడు, బయట ఒక మనిషి ఉంటాడు. రెండు ఒకే మనిషి రెండు షేడ్స్ అంటారు చూడ, రెండు రూపాలుగా ఉన్నట్టుగా ఉంటాడు. అంటే బయట అందరికీ కనపడడం కోసం అందరూ మెచ్చుకునే విధంగాను, అందరూ మెప్పు పొందే విధంగాను, అందరితో దృష్టిలో పడకుండా ఉండే విధంగాను ఉండాలనే తాపత్రయం కొంత జరుగుతూ ఉంటుంది. సరే, హుషారు అనేటువంటిది పొంగుతూ అలా చేద్దాం ఇలా చేద్దాం అనేటువంటిది ఒక భావన ఒకవైపు పొంగుతూ ఉంటుంది. ఈ రెండింటిని నియంత్రణ చేసుకుంటూ రావాలి. ఒక్కోసారి లోపల మనిషి పైకి వస్తాడు. ఆ లోపల మనిషి పైకి వచ్చే సందర్భాలు కాస్త సరైనవి ఉండాలి. ఏవో ఆటలాడేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఏదో కాస్త మంచి మేకప్ చేసుకునేటప్పుడు, సరదాగా ఉండేటప్పుడు అలా వస్తే తప్పు లేదు. అది బాగానే ఆనందాన్ని పొందుతున్నాడు. అప్పుడు లోపల మనిషి కాస్త ఆనందం పొంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా రెండు మనుషులు అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ జరుగుతుంది. అనుకున్నవన్నీ పైకి చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. ఊహలు వేరుగా ఉంటాయి. అందువల్ల ఆ ఊహలు చెప్పలేము. చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యలేము. ఇది ఏ విషయంలో అయినా సరే, ముఖ్యంగా టీనేజ్లో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా చాలా వరకు మాకు కొత్త కొత్త ఫ్రెండ్స్ పెద్దగా ఏర్పడలేదు కాబట్టి, 10th క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్స్ తోటే కాబట్టి, అంత చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళమే కాబట్టి కాస్త సరదాగా బాగానే గడిచిపోయింది. ఎక్కువ దాన్ని ఏమంటారు, స్థాయి దాటిపోవడము, శృతి మించడం అనేటువంటిదో, హద్దులు దాటడం అనేటువంటిది లేకుండానే నడుస్తూ వచ్చింది. ఇంకా కాలేజీ స్థాయిలో జగన్నాథం తోటి మంచి ఫ్రెండ్షిప్ పెరగడం మొదలుపెట్టింది. విత్తన్ జగన్నాథం. మిగతా ఫ్రెండ్స్ కొనసాగుతూనే జగన్నాథంతో ఒక మంచి ఫ్రెండ్షిప్ కొనసాగడం మొదలుపెట్టింది. టిఫిన్ వెంకటేశ్వర హై క్లాస్ రెస్టారెంట్ లో టిఫిన్ చేయాలి. డబ్బులు నీ దగ్గర ఉన్నాయా నా దగ్గర ఉన్నాయా అనే సమస్య కాదు. ఉంటే ఖర్చు పెట్టుకోవడమే. ఒక్కోసారి తన దగ్గర ఉంటాయి, ఒక్కోసారి నా దగ్గర ఉంటాయి. అలా జరుగుతూ ఉంటుంది. అలాగా ఒక్కోసారి ఇద్దరి దగ్గర ఉంటాయి. ఆయన రోజు అలవాటు అయిపోయిన వాళ్ళం కాబట్టి అరువులు కూడా పెట్టడం అనేటువంటిది ఒక ఆర్ట్ అప్పట్లో కూడా మొదలైంది. అరువు పెట్టడం. ఆ వెంకటేశ్వరరావు అనేటువంటి ఆయన అరువు ఇచ్చేవాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది కదా, మరి తెలిసిన ఆయన అబ్బాయి గారు అనేవాడు. ఆయన అప్పట్లో కర్ణం గారు అబ్బాయి అని ఒకటి ఉంది కదా. అందువల్ల ఏం చేసి రోజు వస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు. పెన్సిల్ తోటి గోడ మీద రాసేవాడు ఆయన. ఈవేళ టిఫిన్ 5 రూపాయలు అయింది అనుకోండి, ఇద్దరికేమో 5 రూపాయలు వేసేవాడు. మళ్ళీ మొన్న 3 రూపాయలు అయింది అనుకోండి, 3 రూపాయలు. ఇంకా తిందాం అనుకున్నప్పుడు ఒక్కోసారి సేమియా వేడివేడిగా ఉండే సేమియా వేసేద్దాం గ్లాసు, వేసేయడం చెప్పాడు, ఇస్తున్నాడు కదా 2 రూపాయలు అని అక్కడ రాసేసేవాడు అంతే. ఒక్కోసారి పాకం గారి, ఒక్కోసారి సాంబార్ ఇడ్లీ, ఇలా ఏవో ఒకటి అలా పెరిగిపోతూ ఉండేది లిస్టు. పెన్సిల్తో ఇలా పెరిగిపోతూ ఉండేది. పెరిగిపోయినప్పుడు మళ్ళీ కొంచెం గుర్తు చేసేవాడు ఇదే అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి దాన్ని క్లియర్ చేసేసుకొని మళ్ళీ పెట్టించుకుంటూ ఉండేవాడు. అలా కొద్దిగా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే చకారం అనేటువంటి అతను కూల్ డ్రింక్స్, అందరూ చకారం అనేవారు. కూల్ డ్రింక్స్ ఉంది, కిస్మత్, ఆరెంజ్, అలాగే థమ్స్అప్ టైప్ లో బ్లాక్ కలర్ లో ఒకటి, ఆకుపచ్చ రంగులో ఒకటి, ఎరుపు రంగులో ఒకటి అంటే మంచి బ్రహ్మాండంగా తయారు చేసేవాడు. అక్కడ ఒక డ్రింక్ తాగేవాళ్ళు. 70 పైసలు అలా ఉండేది. 1/2 లేకపోతే 2 డ్రింక్స్ అలాగా. ఒక్కోసారి వెరైటీస్ చేసేవాళ్ళు. 3 కలిపేసి ఒక గ్లాస్ కింద చేయమని వాళ్ళు. అది ఎలా ఉంటుందో టేస్ట్ అని తను కూడా అలా చేసేవాడు. అద్దె పుస్తకాలు అక్కడ
ఇప్పుడు డిటెక్టివ్స్ చదవడం మొదలు పెట్టాం. కొమ్మూరు సాంబశివరావు అని, యుగంధర్ రచనలని, షాడో అని, ఇవన్నీ డిటెక్టివ్స్. ఏదో పుస్తకం చదవడం అనేటువంటిది మాత్రం కంటిన్యూ అయింది. ఇంకా అప్పన్న రాజా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబం కాస్త పిల్లలు, 3 పిల్లలు, హనుమంతు, రామకృష్ణ, పెద్దవాళ్ళు అవుతూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎదుగుతున్నటువంటి సమయం. వ్యాపారం చూస్తే చాలా తక్కువగా ఉన్నటువంటి సమయము. అందువల్ల ఆర్థిక ఇది మీద దృష్టి పెట్టవలసి వచ్చింది. పేపరు ఏజెంట్గా చేరడం. ఒక అడుగడుగు మనిషి ఎదిగినటువంటి జీవితం కొంచెం గొప్పగానే ఉంటుంది ఎలాగైనా సరే. అందువల్ల ఇది తక్కువ ఇది ఎక్కువ అనే భావన కాకుండా ఆ సమయంలో ఆ రోజుల్లో అది సరైనటువంటి పని. ముందు పని చేయాలి, ఏదో ఒక పని అందుబాటులో ఉన్న పని చేయాలి. కాబట్టి రోజు ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ వేయడం అనేటువంటిది కూడా ఒకటి అలవాటు చేసుకుంటాం. ఎంతో కొంత వచ్చేది. అనంత నాగేశ్వరరావు కూడా అలాగే ఏదో ఒక వర్క్ అంటూ ఉండేవారు. అందువల్ల కంపల్సరిగా ఆ రోజుల్లో పేరెంట్స్కి హెల్ప్గా చాలా మంది చేస్తూ ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో అంటే మా బ్రాహ్మణ కుటుంబాలు ఇలాంటి వాటిల్లో కొంతమంది అయితే మా నాన్నగారు ఏదో చూస్తూ ఉండేవారు. ఏదో ఉద్యోగం చేయడమో, జాబ్ చదువుకోవడం, చదువుకునే వాళ్ళు పనులు ఎలా చేయడం కుదురుతుంది, ఇలాంటి భావంతో ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉంటే కాస్త ఏమైనా ఆగి ఉండేవేమో తప్ప, లేకపోతే వర్క్ డ్యూటీ ఈజ్ గాడ్ అన్నట్టుగా వర్క్ మైండెడ్ గా ఉండి ఏదో కొంత ఎర్నింగ్ చేసేవారు. లేపాక్షి అనేటువంటి పుస్తకాలకి అట్లయడం ఒకటి ఉంటుంది. అప్పని సీతారాముడు గారి కొట్టు దగ్గర చాలా మంది స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళి దానికి ఆ జిగురు అంటించడము, ఆ రూలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడడము, ఆ పనిలో చేసి ఒక పుస్తకం చేస్తే ఇంతని 100 పుస్తకాలు చేస్తే ఇంతని కొద్దిగా సంపాదించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎర్నింగ్ బై లెర్నింగ్, చదువుతూ లెర్నింగ్ బై ఎర్నింగ్, ఎర్నింగ్ బై లెర్నింగ్. అంటే చదువుతూ సంపాదించుకోవడం, సంపాదించుకుంటూ చదవడం, అలా ఎర్నింగ్ బై లెర్నింగ్, లెర్నింగ్ బై ఎర్నింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా కొంత సంపాదన ఉంది. ఆ విధంగా అప్పన్న రాజాలో ఎదుగుదల అనేటువంటిది అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ న్యూస్ పేపర్ ఏజెంట్ తో మొదలై తర్వాత దశలుగా చాలా బ్రహ్మాండంగా ముందుకు రావడం అనేటువంటిది కూడా మనం మెచ్చుకోదగినటువంటి విషయంగా చెప్పాలి. మరి మా కేంద్రం అంతా అక్కడే ఎక్కువగా, అందరూ అక్కడి నుంచే స్టార్టింగ్ పాయింట్, అక్కడే ఎండింగ్ పాయింట్. అక్కడి నుంచే విడిపోవడం, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు, మళ్ళీ అక్కడే కలుసుకోవడం. ఆ విధంగా డేస్ నడుస్తూ ఉన్నాయి. మరొకటి ఆ రోజుల్లో గమనించవలసింది ఏంటంటే, మా ఇంటి మా సందులో చివరికి వచ్చేటప్పటికి మా ఇల్లు తర్వాత 2-3 ఇళ్ళు ఉండేవి. ఆ తర్వాత అంతా ఖాళీ ప్రదేశం, చెలకలు అంటారు. ఆ చెలకలంతా కూడా ఏవో అలా ఖాళీ ప్రదేశం అంతే. అందరూ బహిర్భూమికి వెళ్తూ ఉండేవారు. అటువంటి ప్రదేశాన్ని మొత్తం అమ్మేశారు. పొగాకు కంపెనీ ఒకటి వచ్చింది, అగ్రింకార్ కంపెనీ అని చెప్పేసి. వాళ్ళు కొనేయడం, గుంటూరు నుంచి వచ్చేయడం, పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టేయడం, ఆ గొడౌన్స్ చుట్టూరా ఒక కంచి వేసేయడం, పొగాకు గ్రేడింగ్ మొదలైపోవడం. ఎంతో మంది ఆ పనిలోకి వచ్చేసారు. చుట్టుపక్కల 5-6 ఊళ్ళ నుంచి 100ల్లోనే వచ్చేవారు జనం. ఆ పొగాకు కంపెనీ సమయం ప్రారంభమయ్యే సమయంకి ఎలా ఉంది అంటే, మా సందంతా అందరూ ఆడవాళ్లతో అలా వెళ్ళిపోతుంది. చాలాసేపు 10 నిమిషాలు వెళ్ళినట్టు వెళ్ళేవారు. విడుదల సమయం అయిపోయి వదిలేసాక సాయంత్రం 4 ఆ టైంకి వదిలేసేటప్పటికి అందరూ 10 నిమిషాలు పట్టిది అలా వెళ్తూ ఉండే. అలా ఒక ఉపాధి కోసం తరలి వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూసాం. అంటే ఆర్థికంగా ఏదో ఒక సంపాదన అనేటువంటిది ప్రతి వ్యక్తికి కీలకమైనది. ఏ స్థాయిలో ఎవరికి వాళ్ళు అనేటువంటిది అది పరిస్థితులు చూస్తే గమనించవలసి. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని చేసి కాస్త సంపాదించడం అనేటువంటిది చాలా ముఖ్యంగా గమనించినటువంటి రోజులు కొంత ప్రభావాన్ని చూపేవి. అవన్నీ మార్పులు ఎలా వచ్చాయి ఏంటి అనేటువంటిదంతా కూడా మీకు ముందు భాగాల్లో వస్తాయి. ఇంకా చాలా పర్వాలు ఉన్నాయి కదా మరి కాలేజీ పర్వంలో.
మరి ముఖ్యంగా కాలేజీ పర్వంలో ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక రకమైనటువంటి 10th క్లాస్ అయితే మార్కులు బాగానే వచ్చేసాయి. రైటింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆ డౌట్, ఆ ఫోబియా, ఆ భయం లాంటిది అలా కొనసాగుతూనే వచ్చింది. అంటే రైటింగ్ చక్కగా అర్థమవుతుంది, ఎవరు చదివినా అర్థమవుతుంది, కానీ ఓ పక్కకు వాలిపోయి ఉంటున్నట్టు అనిపించడం, సరిగ్గా లేదేమో అనేటువంటి భావనతో ఉండు రైటింగ్ ఫోబియా. ఆ ఫోబియా తెలియకుండా పెరుగుతూ వచ్చి ఆ రాయడానికి ఆసక్తి లేకుండా చేసేటట్టుగా చేసేసాయి. ఎంతైనా మాట్లాడచ్చు, రాయడానికి ఆసక్తి లేకుండా చేసేది. కొంతవరకే రాసేవాడిని, మిగతా వదిలేయడం, లేకపోతే గైడ్స్ ఏవో ఒకటి చదువుతూ ఉండడం. పరీక్షల్లో మాత్రం చూడ్డ కదా, ఎవరో దిద్దే వాళ్ళు ఎవరో ఎదురుగుండా మనం ఉండం కదా, కాబట్టి పరీక్షల్లో బాగానే రాసేసేవాళ్ళు. ఎవరికైనా ఏదైనా రాసి ఇవ్వాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా ఎవరో ఒకరి చేత రాయించే విధంగా చేయడం జరిగేది తప్ప నేను రాసేది తక్కువగా ఉంది. ఇది కూడా ఒక బ్రహ్మాండమైన మైనస్ అయిపోయింది జీవితంలో. ఈ ఫోబియా ఒక పెద్ద గోడలాగా అడ్డుపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమీ లేదు, కానీ అప్పుడు చాలా కీలకమైన సమయంలో ఆ పరిస్థితి ఒక అడ్డుగోడగా నిలిచింది. అవన్నీ విషయాల తర్వాత చెప్పుకుందాం. మరి